హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత యొక్క 13వ అధ్యాయ మహత్యం తెలుసుకుందామా? పరమేశ్వరుడు పార్వతీదేవితో భగవద్గీత 13వ అధ్యాయం యొక్క మహత్యాన్ని ఈ విధముగా తెలియజేయసాగాడు. దక్షిణ దేశంలో తుంగభద్రా నదీ తీరాన హరిహరపురం అనే రమ్యమైన నగరము ఉండేది. ఆ నగరములో శంకరుడనైన నేను హరిహర రూపములో విరాజమానుడనై ఉన్నాను. ఆ పట్టణములో హరిదీక్షితుడు అనే మహావిద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు దురాచార. పేరుకు తగ్గట్టుగానే ఆమె ప్రవర్తన కూడా ఉండేది. భర్తతో పని ఉండి తమ ఇంటికి వచ్చే అతిథులను ఆమె గద్దించి బెదిరించి హడావిడి చేస్తూ ఉండేది. కామోన్మత్త అయి నిరంతరము వ్యభిచారులతో తిరుగుతూ ఉండేది. నగరములో అయితే జనాచారం ఎక్కువగా ఉండి ఆమె కామకలాపాలకు వీలుగా ఉండేది కాదు. కావున దుర్గమమైన అడవిని ఆమె తన సంకేత స్థానముగా చేసుకున్నది. ఒకరోజు రాత్రి ఒక్క కాముకుడు కూడా రాకపోవడము చేత ఆమె అటు ఇటు తిరగనారంభించింది. తన ప్రియుడు ఎవరైనా వచ్చాడేమో అని బిగ్గరగా అరవన ఆరంభించింది. ఆ అరుపులకు ఎక్కడో నిద్రిస్తున్న పులి లేచి తనను తినడానికి బయలుదేరి వచ్చింది. తనను తినడానికి వచ్చిన పులితో దురాచార, ఏయ్ పెద్ద పులి, నువ్వు నన్ను ఎందుకు తినడానికి వచ్చావు? ముందు ఆ సంగతి చెప్పు, తర్వాత తిందువులే అని అన్నది. ఆ మాటలు విన్న శార్దూలం ఒక్క క్షణం తన ఆహార విషయం అటుంచి మానవ భాషలో ఇలా తన పూర్వజన వృత్తాంతాన్ని చెప్పసాగింది. దక్షిణ దేశంలో మలాపహ అనే ఒక నదీ తీరములో మునిపర్లం అనే నగరము ఉన్నది. అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమానుడై ఉన్నాడు. నేను ఒక బ్రాహ్మణ బాలకుడని ఆ నది ఒడ్డునే కూర్చుని ఉండేవాడను. యజ్ఞాధికారము లేని ప్రజలచే యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ అన్నాన్ని తినేవాడని. ధనలోభముచే నేను వేద పాఠాలను కూడా అమ్ముకునేవాడని. నా ధనలోభం ఎంతవరకు పెరిగిందంటే బిచ్చగాళ్లను కొట్టి వాళ్ళ వద్ద సొమ్మును కూడా అపహరించేవాడని. ఇతరుల దగ్గర తీసుకున్న రుణాన్ని తిరిగి వారికి చెల్లించేవాడని కాదు. అలా వయసు మళ్ళీ వెంట్రుకలు నెరసి కంటి చూపు తగ్గి దంతాలు ఊడినప్పటికీ కూడా నా చేష్టలు ఏమీ తగ్గలేదు. అలాంటి పరిస్థితులలో నన్ను ఒక కుక్క కరిచింది. ఒక్క క్షణములోనే నేల మీద పడడం, మూర్ఛపోవడం, ప్రాణాలు పోవడం కూడా జరిగిపోయాయి. తరువాత నాకు వ్యాఘ్ర జన్మ ప్రాప్తించింది. అప్పటి నుండి అడవిని ఆశ్రయించి పుణ్యాత్ములను ఏమీ చెయ్యక ఇలాంటి పాపాత్మలను మాత్రమే భక్షిస్తూ పూర్వజన్మ స్మృతిని గుర్తు పెట్టుకుని ప్రవర్తించసాగాను. నువ్వు కులటవు, పాపాత్మురాలువి కాబట్టి నిన్ను చంపి తినవలసిందే అంటూ గోళ్లతో పీకి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి భక్షించింది. తరువాత యమదూతలు ఆమె ఆత్మను యమపురికి తీసుకుని పోయారు. యముని ఆజ్ఞతో రక్త మలమూత్రాలతో నిండిన గోతులలో పడివేశారు. కోట్ల కల్పాల బాధలు అనుభవింపచేశారు. పాప కర్మశేష కారణముగా భూలోకములో ఒక చండాల ఎండ జన్మించింది. మళ్ళీ పాపాచారంలో మునిగిపోయిన కారణముగా కుష్టు, క్షయ మొదలగు రోగాలు వచ్చాయి. కొంతకాలం పోయిన తరువాత ఆమె స్వస్థానమైన హరిహరపురం చేరుకుని అట సర్వాణి అయిన జంబికాదేవిని దర్శించుకున్నది. అక్కడ వాసుదేవుడు అనే పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీత 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని క్రమం తప్పకుండా నియమముతో అధ్యాయం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ వాసుదేవుడిని దర్శించుకుని శ్రద్ధగా 13వ అధ్యాయాన్ని వినన ఆరంభించింది. ఆ కారణముగా ఆమె జన్మాంతర పాపాలన్నీ నశించి ఆ చండాల శరీరం నుండి విముక్తి పొంది దివ్య దేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకున్నది. ఓ పార్వతి, ఇది భగవద్గీత 13వ అధ్యాయ మహాత్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించారు అని పరమశివుడు ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.